అన్న నమస్తే. నమస్తే. ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ గారు పుట్టినరోజు, ఏం చెప్తారు ఒక తెలుగోడిగా? ఈ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మన నాయకుడు, ఈ రోజు పాలించిన నాయకుడు అని ఈరోజు తెలుగు రాష్ట్రాలు సపరేట్ అయినాయి. సపరేట్ అయిపోతే అందులో ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో చాలా మట్టుకు ఆంధ్ర ప్రజలు ఉన్నారు. ఆ నియోజక ప్రజల కోరిక మేరకు మొన్న ఎలక్షన్ లో మాట ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ మాట ప్రకారం ఈ రోజు ఆయన 103వ జయంతి రోజు అమీర్పేట్ చౌరస్తా మైత్రివనం దగ్గర స్థాపన చేయడం జరుగుతుంది. అంటే చాలా మంది అనేది ఏంటంటే ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి అని అంటున్నారు, మరి మీరేమంటారు? ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో కూటమి ఉంది. నేనేమంటున్నా, భారతరత్న ఇవ్వడానికి టైం పట్టడం ఏం లేదు. తలుచుకుంటే చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి మన మోడీ గారిని కలిసి చెప్తే కంపల్సరీ భారతరత్న వస్తుందని నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వకపోవడం ఏంటంటే ఆయన రాజకీయాల్లో కూడా మంచిగా సేవ చేసిన వ్యక్తి, సినిమాలో కూడా మంచి నటుడు, ఎందుకు ఇప్పటి వరకు ఇవ్వలేదంటారు? నేనేమంటున్నా అంటే మన భారతరత్న ఇవ్వడానికి ఎందుకు సిద్ధంగా లేరు కేంద్ర పెద్దలు. మహానాయకుడు, గొప్ప నాయకుడు, వేరే వేరే రాష్ట్రాలకి ఇస్తాం, మరి ఎందుకు ఇవ్వట్లేదు భారతరత్న ఈ మన ఎన్టీఆర్ గారికి? మంచి నాయకుడు, రాజకీయంలో ఎవరు ఎలా ఉన్నారు, తమిళనాడు రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కొత్త విజయ్ గారు ఎట్లా వచ్చారు, అలాంటి నాయకులను తయారు చేసిన నాయకుడు ఈ రాష్ట్రం మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. నేనేమంటున్నా అంటే ప్రజలు దీన్ని కోరి మన ఆ తెలుగోడి సత్తా ఏందో ఇప్పుడైనా ఉమ్మడిగా ఉన్నారు కదా, కేంద్రంలో రాష్ట్రంలో కేంద్రాలు ఉమ్మడిగా ఉన్నారు కదా, ఇప్పుడన్నా భారతరత్న ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అంటే అమీర్పేట్లో ఎన్టీఆర్ గారు విగ్రహం పెట్టడానికి ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆంధ్ర ప్రజలు ఎక్కువ ఉంటారు. వాళ్ళ ఓట్ల గురించే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు వాళ్ళని క్యాచ్ చేసుకోవడానికి. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నాడు. కేవలం ఓట్ల గురించే కానీ అని అంటున్నారు, మీకేమనిపిస్తుంది? నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉంది, మాగంటి గోపీనాథ్ గారు ఉండే గత 10 ఏళ్ల నుంచి ఆయన్నే ఇక్కడ రాజకీయ ఎమ్మెల్యేగా ప్రోత్సాహం ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఒక నాయకుడు లేడు ఇక్కడ, నవీన్ యాదవ్ గారిని నిలబెట్టారు. మనం గెలవాలి కదా, ప్రజల మెప్పు పొందాలి కాంగ్రెస్ పార్టీ. అంటే ఓట్ల గురించేనా? ఓట్ల గురించి, ప్రజల గురించి. అది ఓట్ల గురించి అంటే ఎప్పుడో స్థాపన చేస్తుండే ఆయన గెలవగానే. ఓట్లకు ప్రజల్లో కోరుకున్నారు. ఇప్పుడు మా నాయకుడిని ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇక్కడ ఒక నాయకుడినిగా ఉంచుకుంటాము, ఇక్కడ 50% ఉన్నారు వాళ్ళు ఓటు హక్కు కలిగి, వాళ్ళు కోరిక మేరకు. అంటే మీరు కోరుకున్నారు కదా, నేను చెయ్యండి తడవా, ఇంత చేస్తున్నాను, మహానాయకుడు ప్రజలందరికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అంటే కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, తెలంగాణ రాష్ట్రం గురించి 1200 మంది బలిదానాలు చేశారు. దాంట్లో ముఖ్యంగా 15 మంది అంటే శ్రీకాంతాచారి కానీ, ఇషాన్ రెడ్డి కానీ, ఇలాంటి వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ విగ్రహాలు పెడితే బాగుంటుంది, లేదంటే గద్దర్ గారి విగ్రహం పెడితే బాగుంటుంది, కానీ ఎన్టీఆర్ గారి విగ్రహం అక్కడ పెట్టడం చౌరస్తాలో ఎందుకని చాలామంది అంటున్నారు. మరి మీకేమనిపిస్తుంది? గద్దర్ గారి అక్కడ విగ్రహం పెట్టాలని మీరు అన్నారు. గద్దర్ గారి పేరు మీద అవార్డ్స్ ఇస్తున్నాడు, చాలా ఫిలింఫేర్ అవార్డ్స్. ఇంకా రాబోయే కాలానికి ఇంకా ఇప్పుడు మొన్ననే కమిటీ వేశాడు, అమర వీరుల కమిటీ గురించి. మొన్న కోదండరామ్ గారు, గద్వాల్ శంకర్, మన ఆయన పేరేం పేరు చనిపోయాడు, శ్రీకాంత్ వాళ్ళ తల్లిని, గద్వాల్ మన విజయలక్ష్మి గారిని అందరినీ నియమించాడు. రాబోయే కాలంలో అందరికీ వాడ ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడ అన్ని స్తూపాలు నెరవేరుతాయి. అదైతే పక్కా. ఇక్కడ ఎన్టీఆర్ని ఒక్కరినే కూర్చునబెట్టిరని బాధపడద్దు. ఏమంటున్నా, రాబోయే కాలంలో అందరికీ సరి అయిన న్యాయం జరుగుతుందని నేను. ఓకే థ్యాంక్ యూ.